బాలంది బాయ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు. నాకైతే స్టార్టింగ్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మెయిన్ థింగ్ గైస్, ఈ మూవీలో స్టోరీ నార్మల్ స్టోరీయే, కాకపోతే స్టోరీ నరేషన్, స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డైరెక్టర్ కూడా ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకొని దాన్ని డిఫరెంట్ వేలో తీసుకెళ్తా ఉంటాడు. మనకి మూవీ స్టార్టింగ్ లోనే ఒక ఇంటెన్సిటీ బిల్డ్ అవుద్ది. వీళ్ళేదో మదర్ అంటున్నారు, కాపాడు కావాలంటున్నారు, జైలు అంటున్నారు, చంపేసామంటారు, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అందువల్ల అయితే మనకి అసలు మూవీలో ఏం జరుగుతుంది, అసలు వీళ్ళెవరు వాళ్ళెవరు అనేసి తెలుసుకోబుద్ధి అవుతా ఉంటది. మూవీలో ఒక 40 మినిట్స్ గైస్, మూవీ స్టోరీ అయితే నార్మల్ గానే కొంచెం డిఫరెంట్ గా అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉంటే నార్మల్ గా వెళ్తా ఉంటది. ఒక 40 మినిట్స్ తర్వాత మూవీలోకి ఒక బామ్మ క్యారెక్టర్ వస్తుంది. ఆ బామ్మ క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ బామ్మ క్యారెక్టర్ ఇంకా కొంచెం ఉంచితే కొంచెం బాగుంది అనిపించింది. యు నో గైస్, ఆ ఉన్నత సేపు అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా వెళ్తా ఉంటది. కాకపోతే ఆ ముస్లాం క్యారెక్టర్ ఒక 20 మినిట్స్ ఉంటది అనుకుంటా. ఇంకా కొంచెం ఎక్కువ చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే మూవీలో తన క్యారెక్టర్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంది. మనకి ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకొకలాగా ఉంటుంది. ప్యూర్ ఏంటంటే రివర్స్ అనమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగిందో దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. దాని స్టోరీ తగ్గట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అమ్మ సైడ్ చూస్తే సెకండ్ హాఫ్ లో కొడుకు సైడ్ చూస్తాం. సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది మామ. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గైస్ నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. దాన్ని ఇంకా కొంచెం డిఫరెంట్ గా రాసుకొని ఇంకా కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండేది. కాకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఎండ్ చేయడం కొంచెం బాగా ఎండ్ చేశారు అంతే. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేసి వీళ్ళు చాలా టైం తీసుకుంటారు మూవీలో. అందువల్ల అయితే మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తుంది. అక్కడ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో స్టోరీ వెళ్ళాలి, సాగ తీయాలి అన్నట్టుగా తీస్తా ఉంటారు. అందువల్ల అయితే నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో అబ్బాస్ క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ ఏంట్రా అంటే ఒక ఇంటెన్సిటీ ఉండదు. అసలు నెక్స్ట్ టైం జరుగుతుందో మనకు అంతగా తెలుసుకోబుద్ధి అవ్వదు. మెయిన్ థింగ్ ఏంటంటే స్టోరీ అయిపోవాలి తొందరగా అనేసే ఉంటది. కాకపోతే వీళ్ళు మూవీలో సాగదీస్తా ఉంటారు ఆ స్టోరీని. నాకు సెకండ్ హాఫ్ లో చాలా వరకు తేడా కొట్టింది. అక్కడ స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు, అంత పర్ఫెక్ట్ గా ఉండవు. పోలీసులు అంటారు, కేసు అంటారు, అదంటారు, ఇదంటారు, ఫ్లాష్ బ్యాక్ అంటారు, అబ్బాస్ అంటారు, అమ్మ అంటారు, ఇవన్నీ కూడా మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తాయి. కాకపోతే క్లైమాక్స్ గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. నాకైతే బాగా నచ్చింది క్లైమాక్స్. అక్కడ ఎమోషన్ కావచ్చు, అక్కడ స్టోరీ కావచ్చు, ఆ సీన్ కొంచెం బాగుంటది. ఆ సీన్ లో అయితే నేనైతే ఒక ట్రామటైజ్ కి వెళ్ళిపోయాను. చాలా డిఫరెంట్ గా ఉంది. నాకైతే బాగా అనిపించింది ఆ సీన్. మూవీలో ఒక క్లైమాక్స్ లో ఎమోషన్ గైస్ నాకైతే టచ్ అయింది. మూవీలో ఏమైనా ఎమోషన్ వర్కౌట్ అయిందా అంటే ఈ క్లైమాక్స్ లో గైస్ నాకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ కూడా పర్లేదు, బాగుంది. కాకపోతే ఈ స్టార్టింగ్ లోనే మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కూడా మనకి ఎందుకు వర్కౌట్ అవుతుందా అంటే ఈ ఫస్ట్ హాఫ్ వల్లే వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. సో ఓవర్ గా మరీ అంతగా అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకైతే నచ్చొచ్చు. కాకపోతే మూవీలో స్టోరీ గైస్ కొంచెం స్లోగా వెళ్తా ఉంటది. అంటే మూవీ మొత్తం చాలా స్లో లూప్ లో వెళ్తా ఉంటది, చాలా స్లోగా వెళ్తా ఉంటది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ మూవీ వర్కౌట్ అవ్వాలంటే మీకైతే ఓపిక ఉండాలి. అప్పుడే మీకైతే వర్కౌట్ అవుద్ది. మూవీలో స్టోరీ చాలా స్లోగా వెళ్తది. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.